హలో సార్ చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇది పాడైపోయింది. నాకు రిఫండ్ కావాలి. మా డెలివరీ ఏజెంట్ తిన్నప్పుడు బానే ఉందన్నాడు సార్. ఏంటి? అదే డెలివరీ చేసినప్పుడు బానే ఉందన్నాడు. వాసన వస్తుంది. సువాసన దుర్వాసన. ప్రూఫ్ కావాలి సార్. ప్రూఫా? యెస్ సార్. వాసనకా? యెస్ సార్. మా కంపెనీలో ప్రూఫ్ లేకుండా ఏది యాక్సెప్ట్ చేయం సార్. సరే పెడతా. ఓకే. రౌండ్ 1 పాస్ అయ్యారు సార్. మా కంపెనీలో ఇంకో పాలసీ ఉంది. మినిమమ్ 2 ఇష్యూస్ ఉండాలి సార్. లేకపోతే రిఫండ్ చేయం. ఇందులో హెయిర్ పడింది. ఎవరిది మీదా? కాదు. ఎవరిదో నాకెలా తెలుస్తుంది? అయితే రిఫండ్ క్యాన్సిల్ సార్. ఏం చేయమంటావు? వెళ్ళి DNA టెస్ట్ చేయించమంటావా? సార్ ఒక్క నిమిషం సార్. మా సీఈఓ కాల్ చేస్తున్నారు సార్. అర్జెంట్ సార్. హలో సుజాత. ఓకే ఓకే. బిజీయా? ఏం లేదు ఖాళీగా ఉన్నా. ఎవడో బోకాడు. సినిమాకు వెళ్దాం కార్నర్ సీట్సేనా? హలో హలో హలో. లంచ్కి ఏం చేస్తున్నావు? దొండకాయ. మళ్ళీ దొండకాయ ఏంటి? బెండకాయ తిను. నువ్వు బ్రెయిన్ అలాగే షార్ప్ అవుద్ది. ఓకే ఓకే బాయ్. హలో. ఈడు ఇంకా లైన్లో ఉన్నాడు సార్. చిన్నోడు. హలో చెప్పండి సార్. నాకు రిఫండ్ కావాలరా. సార్ ఆయన ఇలా అడిగిన ప్రతి ఒడికి రిఫండ్ ఇస్తే మా కంపెనీ ఎలా నడుపుకోవాలి సార్ మేము? మొన్ననే స్టాక్ కూడా పడిపోయింది సార్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? నీ గురించి మీ మేనేజర్ కంప్లైంట్ చేస్తాను. మేనేజర్ నా బాగా చెప్పుకో. నీ జాబ్ లేకుండా చేస్తాను. ఆల్రెడీ నోటీస్ పీరియడ్లో ఉన్నా. నిన్ను ట్యాగ్ చేసి ట్విట్టర్లో ట్వీట్ చేస్తాను. ఓన్లీ టెలిగ్రామ్ వాడతాను సార్. నిన్ను నాకు తెలిసిన గురూజీకి చెప్పి నీ మీద శాపం పెట్టిస్తాను రా. మీ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మా మలేషియా నుంచి బ్లాక్ మ్యాజిక్ చేయిస్తా సార్. వద్దులే. రిఫండ్ ఏం అక్కర్లేదు. నేను వేరే కంపెనీ చూసుకుంటాను. సరే బాయ్.